Hello friends, welcome to Learn More channel. ఈ వీడియోలో మనం ఫోర్స్ అంటే ఏంటో ఒక డీటెయిల్ మేనర్గా నేర్చుకుందాం. First, let me explain what is force. Here the definition. A force is a push or pull upon an object resulting from the object's interaction with another object. ఫోర్స్ అంటే మనం తెలుగులో బలం అంటాం. ఈ ఫోర్స్ అనేది మనము ఈ ఫోర్స్ని ఉపయోగించి మనం దేన్నైనా పుష్ చేస్తాం అండ్ దేన్నైనా పుల్ చేస్తాం. సో అర్థమైంది కదా, ఈ ఫోర్స్ని ఉపయోగించి మనం దేన్నైనా లాగగలుగుతాం అండ్ దేన్నైనా నెట్టగలుగుతాం. పుష్ అంటే ఏంటో పుల్ అంటే ఏంటో చూద్దాం. పుష్ అంటే నెట్టడం, పుల్ అంటే లాగడం. నౌ లెట్ us go into the topic. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మనకు 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేటివి ఉన్నాయి. అవి కాంటాక్ట్ ఫోర్స్ అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇంకా ఈ కాంటాక్ట్ ఫోర్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి అండ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇలాగ మనకు ఫోర్సెస్ని ఇలా మనకు కాంటాక్ట్ లాగా నాన్ కాంటాక్ట్ లాగా క్లాసిఫై అనేది జరిగింది. కాంటాక్ట్ ఫోర్స్లో చాలా టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కాంటాక్ట్ ఫోర్స్లో ఉన్న టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ని 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నెంబర్ 1, మస్కులర్ ఫోర్స్ ఆర్ అప్లైడ్ ఫోర్స్. మస్కులర్ ఫోర్స్ అయినా అనొచ్చు, అప్లైడ్ ఫోర్స్ అయినా అనొచ్చు. ఇది మస్కులర్ ఫోర్స్కి ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి డంబెల్స్తో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అంటే మన బాడీతో మనమే ఫోర్స్ని ఉపయోగించడం. ఈ ఫోర్స్ని ఇక్కడ జరిగే ఫోర్స్ని మనం మస్కులర్ ఫోర్స్ ఆర్ అప్లైడ్ ఫోర్స్ అని అంటాం. సో దీనికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ మధ్యన ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది జరుగుతుంది. అది ఎలానో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ మీకు ఒక కార్ కనిపిస్తుంది కదా. ఈ కార్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతుంది, బ్యాక్కి కూడా మూవ్ అవుతుంది. మనము ఈ కార్ వేసుకొని రోడ్లో వెళ్తున్నాం అనుకోండి, రెడ్ సిగ్నల్ పడింది సిగ్నల్స్ దగ్గర. అప్పుడు కార్ అనేది మనం స్టాప్ చేయాలి. అది ఎలా స్టాప్ అవుతుంది, ఎలానో కామెంట్స్లో మీరు చెప్పండి. ఎలా అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది ఎలా స్టాప్ అవుతుంది అంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఆ కార్ యొక్క టైర్స్కి అండ్ రోడ్కి ఒక టైప్ ఆఫ్ ఫోర్స్ ఉంది, అదే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనే కార్ అనేది పర్టికులర్ టైంలో మనం స్టాప్ చేస్తే స్టాప్ అవుతుంది. మనం స్టాప్ చేసిన తర్వాత అది ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. సో ఎందుకు, అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కార్ యొక్క టైర్స్కి అండ్ రోడ్కి ఉంది. అందువల్ల మాత్రమే అది స్టాప్ అయిపోయిందనమాట, ఎక్కడికి కదలట్లేదు. నెక్స్ట్ వన్, నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నార్మల్ ఫోర్స్ అంటే నార్మల్ యాంగిల్గా యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనం నార్మల్ ఫోర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బెంచ్ ఉంది కదా. ఈ బెంచ్ మీద ఫ్లవర్ గ్లాస్ ఉంది. ఈ ఫ్లవర్ గ్లాస్కి చాలా ఫోర్సెస్ అనేటివి ఇక్కడ యాక్ట్ అవుతున్నాయి. ఈ ఫ్లవర్ గ్లాస్ అనేది పడిపోవడానికి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ ఫ్లవర్ గ్లాస్ని పుల్ చేస్తుంది, అంటే లాగుతుంది. కానీ ఫ్లవర్ గ్లాస్ పడిపోవట్లేదు, ఎందుకంటే అక్కడ బెంచ్ అనేది సపోర్ట్గా ఉందన్నమాట ఫ్లవర్ గ్లాస్కి. ఇక్కడ ఎందుకు పడిపోవట్లేదు ఫ్లవర్ గ్లాస్ అని మీకు డౌట్ రావచ్చు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, ఎందుకు పడిపోవట్లేదు అంటే డౌన్వర్డ్స్లో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది పుల్ చేస్తుంటే అప్వర్డ్స్లో నార్మల్ ఫోర్స్ అనేది పుల్ చేస్తుంది. కాబట్టి నార్మల్ ఫోర్స్ అంటే ఇది ఫ్రెండ్స్. నార్మల్ ఒక పక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందకి లాగుతుంటే నార్మల్ ఫోర్స్ అనేది పైకి లాగుతుంది. అందుకని ఫ్లవర్ గ్లాస్ పడిపోవట్లేదు. నెక్స్ట్ వన్, టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఒక రోప్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని టెన్షన్ ఫోర్స్ అని అంటారు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఒక రోప్ అనేది పైన కట్టేసింది, కింద ఎండ్ వచ్చి ఒక
టైర్కి కట్టేసి ఉంది. దాని మీద ఒక వ్యక్తి కూర్చో ఉన్నారు. ఇక్కడ పైన రోప్ ఎక్కడైతే కట్టి ఎక్కడైతే ఎండ్ చేసామో వాటి మధ్యలో ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్ మెకానికల్ ఫోర్స్. మెకానికల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మెకానికల్ ఫోర్స్ అంటే మిషన్స్లో జరిగే ఫోర్సెస్ని మెకానికల్ ఫోర్స్ అని అంటారు. ఇవి ఫ్రెండ్స్ కాంటాక్ట్ ఫోర్సెస్ యొక్క టైప్స్. అసలు కాంటాక్ట్ ఫోర్స్ అంటే డెఫినిషన్ కావాలి, దాని యొక్క అర్థం తెలుసుకోండి. కాంటాక్ట్ ఫోర్స్ అంటే స్పర్శతో ఫోర్స్ని అప్లై చేయడాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అని అంటారు. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటంటే స్పర్శతో ఫోర్స్ని అప్లై చేయనాటివి నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని అంటారు. ఇప్పుడు నాన్ కాంటాక్ట్ ఫోర్స్ యొక్క టైప్స్ని చూద్దాం. నాన్ కాంటాక్ట్ ఫోర్స్లో ఫస్ట్ వన్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫస్ట్ వన్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటంటే డౌన్వర్డ్స్లో ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ యాపిల్ ట్రీ ఉంది కదా, యాపిల్ అనేది కింద పడిపోతుంది కదా. కింద ఎందుకు పడిపోతుంది? పైన పడవచ్చు కదా. ఎందుకంటే కింద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది కాబట్టి యాపిల్ అనేది కింద పడిపోతుంది. సో ఇట్ ఈజ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే ఒక ఛార్జ్డ్ బాడీ అనేది ఒక అన్ఛార్జ్డ్ బాడీ మీద గాను ఛార్జ్డ్ బాడీ మీద గాను ఫోర్స్ని అనేది ఎగ్జర్ట్ చేయడాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటారు. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బెలూన్ విత్ పేపర్స్. ఈ పేపర్స్ అనేటివి బెలూన్కి అట్రాక్ట్ అవుతున్నాయి ఎందుకంటే వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అని అంటారు. మనకు బాగా తెలుసు ఐరన్ అనేది మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది ఎందుకంటే వాటి మధ్య కొంచెం ఫోర్సెస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా తెలుసుకోవాలంటే ఫోర్స్ గురించి, ఫోర్స్ యొక్క మెజరింగ్ యూనిట్స్ వచ్చి న్యూటన్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ మా వీడియో అర్థమైనట్లయితేనే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ కానీ మీరు నొక్కినట్లయితే మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.